రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. ర్యాపిడ్ టెస్ట్ లో ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అతని ట్రావెల్ హిస్టరీ చూస్తే వారం క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. బుధవారం కోవిడ్ లక్షణాలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాధితుడు పరీక్ష జరిపించుకున్నాడు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. ర్యాపిడ్ టెస్ట్ లో ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అతని ట్రావెల్ హిస్టరీ చూస్తే వారం క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. బుధవారం కోవిడ్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడు పరీక్షలు జరిపించుకున్నాడు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కాలేదు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అందుకు తెలంగాణలో కూడా కోవిడ్ ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ అనే నిర్ధారణ అయినట్టు కూడా ప్రచారం అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో కోవిడ్ రావడంతో కూడా స్థానికులు అయితే ఆందోళనకు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా జిల్లాలో కోవిడ్ ఇద్దరికి వచ్చిందని ప్రచారం కావడంతో మాత్రం ఇక్కడ ప్రజలు కూడా స్థానికంగా భయపడకపోతే విరోధున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా ఆ కరోనా కేసులు అనేది రోజు రోజుకు పెరుగుతున్నట్టు కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఇతర దేశం నుంచి వచ్చిన రాజన్న సిరిసిల్ల చెందిన ఓ వ్యక్తికి అయితే పాజిటివ్ ర్యాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. అదేవిధంగా ఇటు మరో వ్యక్తికి కూడా కోవిడ్ అనేది జలుబు జ్వరం రావడంతో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్ధారణ చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించగా అక్కడ కోవిడ్ పరీక్ష అయితే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి కూడా పాజిటివ్ అనేది వచ్చినట్టు కూడా నిర్ధారణ కావడంతో మాత్రం ఇద్దరు కూడా క్వారంటైన్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే సిరిసిల్ల జిల్లాలో ఒకసారిగా పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ రావడం మొత్తం వైద్య అధికారులు కూడా అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇది అఫీషియల్ గా మాత్రం అధికారులు అయితే కోవిడ్ వచ్చినట్టు కూడా నిర్ధారించలేదు. అయితే సమాచారం ఉన్న మేరకైతే అంతర్గతంగా మొత్తం వైద్యులు అయితే జిల్లా అధికారులు అయితే అప్రమత్తమై ప్రజలకు కూడా వైద్య బృందాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు కూడా మనకైతే సమాచారం అందింది. ఇప్పటికైతే దేశవ్యాప్తంగా కూడా ఇటు దాదాపు నిన్న రాత్రి వరకు అయితే 1010 కేసులు కూడా కోవిడ్ కేసులు నమోదైనట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. అయితే ఇందులో దాదాపు పూర్తి స్థాయిలో మొత్తం కేరళలో అత్యధికంగా 430 కూడా ఇటు పాజిటివ్ కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రలో 210, ఢిల్లీలో 104, గుజరాత్ లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్ లో 15, వెస్ట్ బెంగాల్ లో 12, హర్యానాలో 9 కూడా ఇదో తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 కేసులు నమోదైనట్టు కూడా చూస్తుంది. మొట్టమొదటిసారిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇద్దరికి కూడా పాజిటివ్ అయినట్టు నిర్ధారణ అయినట్టు కూడా మన తెలుస్తుంది. అయితే ప్రజలు కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్న నేపథ్యంలో ఇటు వైద్య అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ అయితే తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు వైద్యులు కూడా జలుబు జ్వరం కొంత మీద వచ్చినప్పుడు ప్రజలైతే దానిపై నిర్లక్ష్యం చేయకుండా ఇటు వైద్యులు ఏదైతే సంప్రదించాలని కూడా ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితుల్లో మాత్రం అధికారులు కూడా ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండి ముందస్తుగా మాత్రం ప్రజలకైతే అవగాహన అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరి కొన్ని రోజులు దాదాపు 9 రోజుల నుంచి కూడా కోవిడ్
అనేది మళ్ళీ పునరావృతం కావడంతో మాత్రం ప్రజలైతే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వైద్యులు అయితే సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా మాస్క్ ధరించాలని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఇటు కోవిడ్ తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో కూడా ఇటు ఇద్దరు వ్యక్తులకు కూడా కోవిడ్ రావడంతో మాత్రం స్థానిక ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కోవిడ్ నిర్ధారణ పలు చోట్ల కూడా ప్రారంభ నేపథ్యంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరిగిపోకుండా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇది స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపీకృష్ణ.